నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాయలసీమలో తన ఉగ్ర రూపాన్ని చూపించడం అయితే జరిగింది. మామూలుగా కాదు, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి అసలు భయపడాల్సిన పని లేదు. అతను కూడా మనలాంటి మనిషే, కానీ భయపెడుతున్నాడు. కాబట్టి అసలు మీరు లెక్క చేయాల్సిన పని లేదు. నేను మీ అందరికి అండగా ఉన్నాను. ఎవడొచ్చినా సరే నా ప్రాణానికి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఆడుకున్నారు, తన మాటలతో ఒక ఫుట్బాల్ ఆడుకున్నారని చెప్పొచ్చు. రెచ్చిపోయారు, చెలరేగిపోయారు. ఒక పక్క కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకో పక్క నారా చంద్రబాబు నాయుడు, మధ్యలో పవన్ కళ్యాణ్. అసలుకి రాయలసీమలో ఆ జనసందోహం మధ్య ఒక చెలగాడేశారు. ఏమాత్రం కూడా వదిలిపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డిని రాయలసీమలో ఎంత డ్యామేజ్ చేయాలో అది చంద్రబాబు వల్ల అవుతుందో, కిరణ్ కుమార్ రెడ్డి అవుతుందో పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ వల్ల 100కి 200% మాత్రం పక్కగా అవుతుంది. అది నిన్న స్పష్టంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ ఉగ్ర రూపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద చూపించారు. కౌంటర్లు, ఒక కౌంటర్ తర్వాత ఒక కౌంటరు. బాబాయ్ మర్డర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాన్ని కూడా అవతలేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డిని. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా గౌరవిస్తారు, కానీ ఆ గౌరవాన్ని నిలుపుకోకపోతే ఏ స్థాయిలో రెచ్చిపోతారో మనకు తెలుసు. అది నిన్న స్పష్టంగా రాయలసీమలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ద్వారా క్లియర్ కట్గా అర్థమైంది. ప్రజల్లోకి ఒక పర్ఫెక్ట్ సంకేతాన్ని అయితే తీసుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డికి మనం భయపడాల్సిన పని లేదు, లెక్క చేయాల్సిన పని లేదు. తను నీతిపరుడు అయితే సెల్యూట్ చేద్దాం, అవినీతిపరుడు కాబట్టి జైల్లో పెడదాం అనేది పవన్ కళ్యాణ్ యొక్క నినాదంగా నిన్న రాయలసీమలో పవన్ స్పీచ్ ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితి.